అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలుసుకుని వెళ్తే మంచిది. వెళ్ళిన తర్వాత లబోదిబోమని గదిలోకి వెళ్ళి బాధపడి ఉపయోగం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన రాజకీయ పక్షం అనేది ఒక రాజకీయ పక్షంగా వ్యవహరించటం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా బి టీమ్ గా వ్యవహరిస్తుంది. తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు దీనిలో చేరి ఏదో అలా ఇలాగా ఉంటున్నారు. ఇవన్నీ 3 నాళ్ల ముచ్చట. అధికారం ఉన్నంతసేపు కూడా చాలా గొప్పగా కనపడేటటువంటి రాజకీయ పక్షాలుగానే ఉంటాయి తప్ప కన్స్ట్రక్టివ్ గా పెరుగుతున్నటువంటి రాజకీయ పక్షం కాదు జనసేన. దేర్ ఇస్ నో కన్స్ట్రక్షన్. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ లేదు. పార్టీ మీద దృష్టి సారించినటువంటి సందర్భం కూడా లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ సమావేశాలు చూస్తా ఉంటే ప్రతి పార్లమెంట్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి కష్టపడి పనిచేసిన వాళ్ళని క్రియాశీల సభ్యత్వాలు చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి వారితో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మీ సమస్యలు ఏంటి, నియోజకవర్గంలో మీరు టీడీపీతో ఎలా ఉన్నారు, టీడీపీ మీతో ఎలా ఉంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటని మాట్లాడుతున్నారు. మరి ఇది బలోపేతం చేయడం కదా సార్? అది మొట్టమొదటి నుంచి మాట్లాడే ఇవాళ విశాఖపట్నం మీటింగ్ లో మాట్లాడటం ఏముందండి? ఎవరన్నా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు మీ నియోజకవర్గంలో మీరుంటే మీరు తెలుగుదేశంతో ఎట్టా ఉన్నారు, వైసీపీతో ఎట్టా ఉన్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటది. వైసీపీతో వైరుధ్యంతో ఉంటారు, తెలుగుదేశంతోనే వైరుధ్యంగా ఉన్నారే చాలా చోట్ల. మీరు కూడా చూస్తున్నారు కదా, వార్తలు వింటున్నారు కదా, పత్రికల్లో వస్తున్నాయి కదా. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఒకరినొకరు జుట్టులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా గ్రౌండ్ లో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేనకు రావాల్సినటువంటి షేర్ రావట్లేదని బహిరంగంగా శాసనసభ్యులే, ఎవరు శాసనసభ్యులు? జనసేన శాసనసభ్యులే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్ళు సర్దుకోవాలి. తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయాలను సర్దుకునే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నాను. చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జనసేన అధినేత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఓ సమావేశం పెట్టి అన్ని సత్తారంటే కుదరదు. రాజకీయాలు నిత్యం 24 గంటలు రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే రాజకీయ నాయకుడిగా అధికారం రావటం రాకపోవడం తీసి పక్కన పారేయండి. ఒక్కోసారి అధికారం వస్తే ఒక్కోసారి అధికారం రాదు. కానీ పార్టీని చక్కగా చూసుకోవాలంటే 24 అవర్స్ దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడున్నా అవేమి లేదు. ఎప్పుడో గమనించిన ఉలిక్కిపడి లేచి ఎప్పుడో ఒకసారి వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి పార్టీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు బాగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సరి చేసుకోవటం మంచిది. లేదు మా జాంకాయ మేము ఇష్టం తింటామంటే నేనేం కాదన్నాం. కానీ ఒక సలహా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం, ఒక జనసేన ఒక పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా వ్యవహరించడం లేదు. ఈ 14 మాసాల్లో చూస్తే అర్థమవుతుంది. ఇది నా అభిప్రాయం. ఇంకపోతే వైసీపీ నుంచి వెళ్దేవాళ్ళు వెళతారు, వచ్చేవాళ్ళు వస్తారు. మళ్ళా మాకు అధికారం వస్తుందంటే వెళ్ళిన వాళ్ళే మళ్ళా వస్తారా? మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్తే మళ్ళీ వస్తారా మీ దగ్గరికి? మీరు చూస్తున్నారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ అనవసరంగా జగన్ గారి దగ్గర నుంచి వచ్చేసాం, మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్తే బాగుండని అక్కడక్కడ లీక్లు వినిపిస్తున్నాయి కదా, గ్యాసిప్స్. ఎక్కడ వినిపించట్లే, మరి మీకు వినపడుతున్నాయో రాంబాబు గారు? నేను ఒక మాట చెప్తానండి. అసలు జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా తెలుసుకోండి. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పరు, తెలుసుకుంటే అర్థమైంది. ఇంకో విషయం రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు బహుశా మీకు మంచి మిత్రుడు అని నేను అనుకుంటున్నాను. ఆయన వైసీపీకి రాజీనామా కూడా చేశాడు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది ఉత్తరాంధ్రకి చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ వైసీపీ నేతలను కూడా జనసేన వైపు తీసుకువెళ్తున్నాడు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో మీరు కరెక్ట్గా చెప్పండి రాంబాబు గారు, విషయం మీకు తెలుసు కాబట్టి మీరు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలని ఆశిస్తున్నా. మా మిత్రుడు అవంతి శ్రీనివాస్ గారు నాకన్నా ముందు వైసీపీలో చేశాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రజారాజ్యం, తర్వాత టీడీపీ, తర్వాత మీ వైఎస్ఆర్సీపీ. మళ్ళీ ఇప్పుడు వెళ్తాడేమో నాకు తెలియదు. నేను వెళ్ళని అనుకుంటున్నాను. వెళ్తే వెళ్ళొచ్చు, ఏముంది. మళ్ళా వస్తాడు వైసీపీలోకి, అధికారం వస్తుంది అనుకుంటే. ఎన్ని చూడలేదు మనం ఇవన్నీ సార్. అధికారంలో లేనప్పుడు పార్టీని వదిలి అధికారంలో ఉన్న పార్టీకి చేరటం అనేది ఒక పెద్ద రాజకీయ తప్పిదం. అలా ఎవడైనా చేస్తే వాళ్లకు భవిష్యత్తులో రాజకీయాల్లో గుర్తింపు లేకుండా పోతుంది. అండర్లైన్ ది పాయింట్. ఇది వాస్తవం. ఇవాళ వెలుగు వెలగొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి పవర్ లో ఉన్నాడు, అలాగే లోకేష్ గారు అద్భుతమైన పవర్ లో ఉన్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పవర్ లో ఉన్నాడు అని ఇవాళ వెళితే బుష్
ఇంతకు ముందు వెళ్ళారు, శభాష్. ఉమ్. ఎవరు పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు, మన లోకేష్ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో చేరారు, వాళ్ళు శభాష్. ఎవరు వాళ్ళు రాంబాబు గారు? కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పనికి వస్తారు సార్? చరిత్రలు ఎందుకు పని రాకుండా మిగిలిపోతారు. వెళ్లే వాళ్ళు వెళ్తారు, ఎవడు ఆపలేడు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టిన తర్వాత, బ్రహ్మాండంగా విజయవంతమైన తర్వాత ఎవరైనా వైసీపీ నుంచి వెళ్తారనుకో, ఎవడాపగలుగుతాడు? వాళ్ళ క్యారెక్టర్ పోద్ది, సింపుల్. వెళ్ళోళ్ళు ఏమయ్యారు? తెలుగుదేశంలోకి వెళ్ళినారు, ఏం చేస్తున్నారు చెప్పండి? ఎన్నికలకు ముందు వెళ్ళినటువంటి పార్థసారథి గారు మంత్రి అయ్యాడు, కానీ ఎన్నికల తర్వాత వెళ్ళిన వాడు ఏమయ్యాడు చెప్పండి నాకు. వాళ్ళకు కూడా సంవత్సరంన్నరే కదా ఇంకా ప్రభుత్వం వచ్చి, వాళ్ళకు కూడా మంచి పదవులో మంచి గుర్తింపు వస్తేమో సార్, ఇంకా 3-4 సంవత్సరం ఉంది కదా. దాన్ని అంటారు గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తించడం అని. ఏదో భవిష్యత్తులో వస్తుందంటే వస్తుందని ఆశతో ఉంటారు. కాదు రాంబాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఎవరో కూడా ఎన్నికలప్పుడు కానీ, ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ మిమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదా? ఆ ధైర్యం ఎవరికి లేదు. ఓకే. అమ్మటి రాంబాబు గారు అంటే వాయిస్ ఆఫ్ వైసీపీ కాబట్టి బహుశా వాయిస్ ఆఫ్ వైసీపీ కాదు, వాయిస్ ఆఫ్ వైసీపీ తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే నడిచినటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి వెంట తుది వరకు నడిచేటటువంటి వ్యక్తిని అనేది అందరికీ తెలుసు కాబట్టి ఎవరు నన్ను జనసేనలోకి రండి, అంతా మన కాపులే రండి అని అడిగినోడు లేడు. అడిగితే నేను ఒప్పుకోను అనేటువంటి వాళ్ళకి తెలుసు కాబట్టి, అలాగే తెలుగుదేశంలో మాకు అద్భుతం అమోఘం చేస్తాం అని అడిగినోడు లేడు. ఆ ధైర్యం ఎవరికి లేదు. ఆ ధైర్యం చేసేటటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. నా క్యారెక్టర్ ఈజ్ నాట్ లైక్ దట్. అది. సో మొత్తానికి ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు ఉంటాయి అని ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ డోంట్ నో. నేను అనుకుంటే ఏం ఉండమని అనుకుంటున్నా. ఏదో వాళ్ళు ఊరిని ఆర్భాటం చేసుకునే మాటలు తప్ప ఇప్పుడు ఇంకేం వెళ్తారు? అసలు అయిపోయింది, కూటమి పని అయిపోయింది, జారిపోతుంది, కూటమి నెక్స్ట్ అధికారంలోకి రాదు అని ఎస్టాబ్లిష్ అయిపోతున్నప్పుడు ఈ దశలో ఎవరు వెళ్తారని అనుకోను. అని ఎస్టాబ్లిష్ అంటే ప్రతిపక్షాలుగా మీరే చేస్తుంటారు, రోజు ప్రెస్ మీట్లు పెట్టి అయిపోయింది ఏం లేదు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి కదా సార్. మేం చేయటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం ఇస్తే అదే అర్థమైంది అందరికి. అయిపోయింది మా పని, ఎవడు రావట్లేదు, ఏది సింగపూర్ వెళ్తే పెట్టుబడి రావట్లేదు, దావోస్ వెళ్తే పెట్టుబడి రావట్లేదు, వాళ్ళందరూ ఏంటి మళ్ళా భూతం వస్తుందా అని అడుగుతున్నారు అంటున్నాను. ఓకే, ఆ భూతం వస్తుందా అని అడుగుతున్నారంట. అంటే వాళ్ళకి వస్తామని భయం వేసిందంటే ఈయనకి భయం వేసింది. అన్ని కూడా మీకు తెలుసు, నాకు తెలుసు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గ్రాఫ్ పడిపోతూ ఉన్నది, గ్యారెంటీగా పడిపోతుంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవడు ఒప్పుకోడు. చివరిలో తెలిసింది. అది చూద్దాం. రాంబాబు గారు బహిరంగ సభ ఎల్లుండి జరగబోతుంది కాబట్టి డిప్యూటీ సీఎం మరి ఏ విధంగా ఆయన ప్రసంగం ఉంటుంది, కూటమికి కలయికి సంబంధించి, అదేవిధంగా వైసీపీ మీద ఏ విధంగా ఆయన విరుచుకుపడతాడు, తర్వాత మళ్ళీ మనం దీని మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మటి రాంబాబు గారు, ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మన యొక్క డిబేట్లోకి వెళ్దాం. పోతే మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ నుంచి సీనియర్ నాయకులు వారు కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా కృష్ణాంజీ గారు రాజకీయ విశేషకులు రైట్ వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మెరుపుల మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే అండి. మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకేనా వాయిస్? వస్తుందండి, వినిపిస్తుందండి. సో విన్నారుగా రాంబాబు గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు. సో మొత్తానికి ఏదో నడుస్తూ ఉంది, పెద్దగా మేము ఆ మీటింగ్లో మేమే కన్సిడర్ చేయము, అసలు జనసేనలో కూడా ఎవరో ఉత్తరాంధ్ర నుంచి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు, ఒకవేళ వెళ్ళినా మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు తిరిగి అని చెప్తున్నారు. సో మొత్తానికి సరే అది పక్కన పెడితే సేనతో సేనాని మొదటి రోజు ఎలా జరుగుతుంది సార్, ఏంటి ఈరోజు ప్రధానంగా ఏమి కార్యక్రమాలు నడిచాయి, అదేవిధంగా సో ఏం కమిట్మెంట్స్ జరిగాయి నాయకులకి అధినేతకి మధ్య? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి అందరు నాయకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటూ, బ్రహ్మనాయుడు గారు ఈ రోజు ఏదైతే ఈ రోజు వైజాగ్ లో సేనతో సేనాని మీటింగ్ ఉందో, నిజాన్ని చెప్పాలంటే కార్యకర్తల్లో చాలా ఉత్సాహం నింపడానికి ఒక వేదికగా ఇది కనబడతా ఉంది. ఎందుకంటే పర్సనల్ గా చెప్తున్నాను, ఒక్కొక్క నియోజకవర్గంలో క్రియాశీలక వాలంటీర్లుగా చాలా మంది పనిచేశారు గత 3 సంవత్సరాలుగా. చాలా మంది చాలా సభ్యత్వాలు కూడా చేశారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి ఒక పిలుపు రావడం, వాళ్ళ పేరుతో ఒక మెసేజ్ రావడం, ఎక్కడో మాలుమూర గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు పార్టీ నన్ను పిలిచింది, నన్ను వైజాగ్ కి రమ్మని చెప్తున్నారు అని వాళ్ళ పేరుతో, వాళ్ళ ఐడితో ఏదైతే వాళ్ళకి దాదాపు ఒక 3-4 రోజులుగా ఇన్విటేషన్స్ వస్తాందో, చాలా చాలా చిన్న చిన్న కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న వాళ్ళు
100 సభ్యత్వాలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని రోజులు మనం పనిచేస్తున్నాం, మన పార్టీకి తెలుసా, మన అధినేతకి మనం తెలుసా అనే బాధల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు పార్టీ నుంచి ఎంతో గర్వంగా ఈ రోజు నాకు పార్టీ నుంచి మెసేజ్ వచ్చింది, ఈ రోజు నేను వైజాగ్కి వెళ్ళబోతున్నాను, నేను 30వ తేదీ మీటింగ్ లో పాల్గొంటున్నాను అని ఏదైతే ఈ రోజు పెట్టారో, పార్టీ గుర్తించి మరీ పంపించిందో, ముఖ్యంగా ఈ రోజు 13 లక్షల సభ్యత్వాలు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రియా వాలంటీర్లు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే పదవులు. సో ఆ విషయంలో ఈ రోజు జనసేన సేనతో సేన అనే కాన్సెప్ట్ మీరు చూసినట్టయితే యాక్చువల్ గా మీరు అంటే కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం చేసే ప్రతి విషయం కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది, మీడియాలో జరిగిన చర్చల యొక్క విషయాలు కూడా అధిష్టానం దృష్టిలోకి వెళ్ళింది అనే దానికి నిదర్శనం ఏంటంటే 30వ తేదీ మాత్రమే పెట్టుకున్నటువంటి ఒక కార్యక్రమం 3 రోజులు తీసుకెళ్లారు చెప్పాలంటే. ఫస్ట్ 30 మాత్రమే పెట్టారు, తిరిగి మళ్ళా లెజిస్లేటివ్ వాళ్ళతో స్టేట్ బాడీ వాళ్ళతో మెయిన్ గా మీరు చెప్పినట్టు పార్లమెంట్ లో నుంచి ఇంపార్టెంట్ లీడర్స్ తో ఆ తర్వాత వాలంటీర్స్ తో అంతా కూడా పెట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు అంటే ఏంటంటే ఒకే మీటింగ్ ఒకే రోజు ఏం జరుగుతుందని ఎక్కడో చోట ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఈ రోజు లేదు నీకు ఈ రోజు మీరు ఇప్పుడు రావాలా, మీరు ఈ రోజు రావాలని చెప్పి ఏదైతే డివైడ్ చేశారో అవన్నీ కూడా ఈ రోజు జనసేన పార్టీ 11 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు పార్టీ మీద దృష్టి సాధించడం. ముఖ్యంగా మేమందరూ ఎలా గర్వపడతామంటే బ్రహ్మనాయుడు గారు గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టు టీడీపీ వాళ్ళతో యుద్ధం చేశాము, అదంతా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పొత్తు పెట్టుకుని కూటమికి వెళ్ళి ఈ రోజు రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఒక నంబర్ 1 స్థానంలో ఈ రోజు పొలిటికల్ లీడర్స్ అందరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సౌత్ ఇండియా లెవెల్లో మనం యోగి ఆదిత్యనాథ్ గారి లెవెల్లో ఆయన వెళ్తున్నటువంటి విధం ఏదైతే ఉందో నిజానికి అందులో మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నామని తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్లీ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం, మాకు ఆ పోస్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, నామినేటెడ్ పోస్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకా బెటర్ గా వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, భవిష్యత్తులో మా అధినేత ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుకుంటాడు. సో ఆయన ఈ యొక్క 1.5 year లో వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అన్నారు, ఆయన ఇంతకుముందు అంబటి రాంబాబు గారు ఆయన ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనబడతాంది. ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఈస్ట్ గోదావరి ఉత్తరాంధ్రలో ఎంత జాయినింగ్స్ ఉండబోతుంది అనే దాని మీద ఆయన యొక్క మాటలే మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ చేరితే చేరతారు, చేరని దానికి మనం ఏం చేస్తాం, మళ్ళీ వస్తారు తిరిగి, అక్కడ ఏముండదు, ఆల్రెడీ చేరిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని ఆయన చెప్పిన దాంట్లో కొన్ని అంశాలు మీరు క్లియర్ గమనించాలి. అదే సార్, ఇప్పుడు ఈ 1.5 year పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కోసం పనిచేశారు, పార్టీ కోసం పనిచేయలేదు. ఈ రోజు పార్టీ కోసం ఆయన కూడా దృష్టి సారించారు. ఎందుకంటే బీజేపీ కూడా స్టేట్ లెవెల్లో వాళ్ళు కూడా నిర్మాత్మకంగా వెళ్తున్నారు, టీడీపీ కూడా నిర్మాత్మకంగా వెళ్తున్నారు. సో జనసేన టర్న్ కూడా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉందో అనేది మనం అబ్జర్వ్ చేసాం. సరే ఒకటి అంటే బ్రహ్మనాయుడు గారు ఓపెన్ గా గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకున్నటువంటి సందర్భం నుండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరో పేరు కూడా ఏ పథకానికి పెట్టకపోవడానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయంలో ఉండబట్టే గతంలో చాలా పార్టీలు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని కానుకలు అలాగే కూడా ఇచ్చుకునే తరుణం నుండి ఈరోజు చాలా మెచ్యూర్డ్ గా ఈవెన్ లోకేష్ గారు కూడా కొన్ని పథకాలకి వేరే నేమ్స్ సజెస్ట్ చేస్తే ఏ మాత్రం ఆలోచించకుండా అలాగే వెళ్ళాలా, డొక్కా సీతమ్మ అలాగే మధ్యాహ్నం భోజనం పథకం వెళ్ళాలా అనే విధంగా ఏదైతే ఈ రోజు కూటమి చాలా డిఫరెంట్ గా నాయకుడు డిఫరెంట్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంపాక్ట్ ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఉన్న విషయం తెలుస్తాను. ఇంకోటి ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా జనసేనకి ఉత్తరాంధ్రలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆ పార్టీకి ఉన్నటువంటి బలం చాలా బలం. గతంలో కంటే కూడా ఈ రోజు పుంజుకున్నటువంటి ఇది కూడా చూస్తున్నాము. డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ నుంచి అంటే వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది నాయకులు అంటే ఎవరు ఇప్పుడు మీరు ఎవరో ప్రస్తావన చేశారు, అవంతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు జాయిన్ అవుతారనే చర్చ నడుస్తుంది. ఆయన ఆల్రెడీ రాజీనామా చేస్తున్నాడు వైసీపీకి. అంటే అలిగేషన్స్ ఏమీ లేకుండా మళ్ళా వాళ్ళు చేర్చుకుంటే టీడీపీతో డిఫరెంట్ కాకుండా అనే విషయాలు కూడా ఆయన చూస్తారు. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు ఈ రోజు ఏదైతే ఈ రోజు అధినేత గారు మీటింగ్ పెట్టారో కార్యకర్తల్లోనే కాదు నాయకుల్లో కూడా చాలా జోష్ అనేది నింపడం జరుగుతా ఉంది. మెయిన్ ముఖ్యంగా నాయకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా అధినేత మాట్లాడితే చాలండి, మేము ఇందులో ఆశపడతాము. ఈ రోజు ఆయన పార్టీ నిర్మాణం గురించి మాట్లాడితే చాలు, ఎందుకంటే చాలా సంతోషపడే వాళ్ళం మేమందరం కూడా ఉన్నాం. ఈ రోజు అది జరుగుతాంది, 1-to-1 మీటింగ్స్ పెడుతున్నారు, అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాబట్టి చాలా పాజిటివ్ మీటింగ్ ఇది. ఖచ్చితంగా ఇతర పార్టీలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో నాకు తెలియదు, కానీ మా పార్టీకి మాత్రం మేము ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం. మాట్లాడదాం, కృష్ణాలి గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలి గారు నమస్తే అండి.
కిషన్ గారు మీరు మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. మీ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. వినపడుతుందా? వినిపిస్తుంది. కిషన్ గారు, సేనతో సేనాని మొదటి రోజు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనివల్ల పార్టీ బలోపేతానికి ఏ మేరకు ఆస్కారం ఉంటుందంటారు, కార్యకర్తలు ఏ మేరకు సాటిస్ఫై చేసే అవకాశం అధినేతకు ఉంటుందంటారు? ఇప్పుడు ఏ నాయకుడైనా సరే తన వెనుకున్నటువంటి గుంపుని మార్గదర్శకత్వం చేసేటువంటి స్థాయిలో నాయకుడు ఉండాలి. ఆ గుంపుకి ముందు నడవాలి, ముందు నడిచి వాళ్ళకు ఒక దారి చూపించాలి. ఆ ముందు నడిచేటువంటి క్రమంలో వాళ్ళకు మరింత దూరంగా వెళ్ళిపోకూడదు. మరింత దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళకి ఎలా ఏ దిశలో కూడా ఈయన కమ్యూనికేషన్ వాళ్ళకి అందదు. మొన్న 100కి 100% స్ట్రైకింగ్ రేట్ తో గెలిచినటువంటి జనసేన ఈ 13-14 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఏం చేశారు, మంత్రిగా ఏం చేశారు, లేదా ప్రభుత్వం ఎలా ఉంది, ఈ విషయాల్లో పక్కన పెడితే జన సైనికుల్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ కాలేనటువంటి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఆ చాలా అంటే ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలు చేయటం గురించి కాదు, ఇందాక మహేష్ గారు చెప్పింది 100% కరెక్ట్. మాతో మాట్లాడితే చాలు, మాతో కలిసి ఆయన మీటింగ్ పెడితే చాలు, ఆయన మీటింగ్ లో మాకు దిశానిర్దేశం చేస్తే చాలు, ఈ విధమైనటువంటి సంతృప్తికి గురయ్యేటువంటి జన సైనికులు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఈ 13 నెలల కాలంలో దూరం అయ్యారనేటువంటిది ఒకటి. రెండవది ఏంటి అని అంటే వాళ్ళకి ఒక దశ ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అని. ఇంకా రెండో అంశం ఏంటి అంటే వాళ్ళందరినీ గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేటువంటి. అదే చెప్తాను, ఆ పాయింటే వెంటనే సమాధానం చెప్తాను, మీరు అడగకున్నాను. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడినటువంటి మాటల్లో చాలా బలంగా వినపడినటువంటి మాట, మా కార్యకర్తలు, మా జన సైనికులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అని. ఇది ఎవరైనా చెప్తారు, నిజం. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? నేను 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలి, ఈ 15 ఏళ్లు మా కూటమి ఇలానే ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇంతకన్నా గందరగోళం ఇంకేముంటది? అంటే 15 ఏళ్ళ వరకు ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానప్పుడు వీళ్ళు అసలు మా ప్రధానమైనటువంటి ఆ కోరిక ఇదైనప్పుడు వీళ్ళల్లో అసంతృప్తి అనేది ఉంటుంది ఒకటి. ఇక రెండో అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటాడు, ఎలాంటివి ఉన్నాయి అని అంటే ఈ వాళ్ళ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి రేషియో ప్రకారంగా నామినేటెడ్ పోస్టులు కానీ, వాళ్ళ ప్రాధాన్యత కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీతో సమన్వయం కానీ, ఈ విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి జన సైనికుల్లో క్షేత్రస్థాయిలో ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. 2-3 పార్టీలు కలిసినప్పుడు అందరినీ అకామిడేట్ చేయడం సాధ్యమైనటువంటి పని కాదు. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో సంతృప్తి పరచడం సాధ్యం కాదు. కానీ సంతృప్తి పరచలేనప్పుడు కనీసంగా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని వాళ్ళతో కలిసి మమేకమయ్యి మీకేమి ఇబ్బంది లేదు, భవిష్యత్తు అన్నా ఉంటుంది అనేటువంటిది చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అది లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? మీరు 2-3 ఘటనలు కింద చూస్తే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీతో ఇబ్బందులు వచ్చి క్షేత్రస్థాయిలో మాట్లాడాడో రామారావు లాంటి వాళ్ళని సస్పెండ్ చేయటము, ఆ సస్పెండ్ చేసిన తర్వాత తొందరపాటు నిర్ణయం సస్పెండ్ చేయటం అనేటువంటి తర్వాత ఏం చేశారు? దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీ చేయమనేదే ముందు చేయాలి, సస్పెన్షన్ అనకూడదు. అది ఈ విధమైనటువంటి దేనికి సంకేతం వెళ్తుంది అంటే మనకు రావాల్సిందేమో రావటం లేదు, రావాల్సిన దాన్ని పవన్ కళ్యాణ్ అడగటం లేదు, అడిగినటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తున్నాడు. ఇది ఇంకెంత ఆందోళన గురి చేస్తే ఒక జన సైనికులు కాబట్టే పవన్ కళ్యాణ్ ని దేవుడుగా భావిస్తారు కాబట్టే వాళ్ళు ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని అవమానాలు గురైన క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంకా మేము జన సైనికులు అని చెప్పుకుంటున్నారు. ఇంకొక పార్టీ అయితే అలా ఉండదండి. మీరు అందుకే ఉదాహరణ చెప్తాను మీకు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మన డిబేట్ లో ఉన్నారుగా. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం సోషల్ మీడియా ఈ 13 నెలల 14 నెలల కాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద చేసిన తిరుగుబాట్లు కానీ, వాళ్ళిద్దరిని తిట్టినటువంటి విషయాలు కానీ ఇంకా ఎవరు తిట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అన్ని తిట్టుండరు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అంతర్గత విషయాలు, సపోజ్ జీవీ రెడ్డి విషయమే చెప్దామండి, ఉదాహరణ కోసం చెప్తున్నా. జీవీ రెడ్డిని తీసేసిన విషయాల్లో, అతను రాజీనామా చేసిన విషయాల్లో ఎవరు తప్పని అన్నారు? చంద్రబాబు నాయుడుది, నారా లోకేష్ది. మొత్తం కార్యకర్తలందరూ, సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం అందరూ కార్యకర్తలంతా జీవీ రెడ్డి వెనకాల నిలబడ్డారు. జీవీ రెడ్డి ఈ రోజున లేడు. అలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
నేరుగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినాయి. మరి పవన్ కళ్యాణ్ ని ఆ విధంగా ఎన్ని బాధలు వచ్చినా అవమానాలు వచ్చినా సరే జన సైనికులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారా? చేయరు కూడా. కాబట్టి ఆ విధమైనటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన బలహీనతల వల్ల తన క్యాడర్ను కోల్పోయేటువంటి విధంగా చేసుకోకుండా ఉండటం కోసమే ఈ రోజున విశాఖపట్నంలో నష్ట నివారణ చర్యల్లో చాలా తొందరగా మేలుకున్నాడు పవన్ కళ్యాణ్. మంచి నిర్ణయం. ముందు పార్టీనన్నా బలహీన పడకుండా పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ముందుకెళ్ళటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కార్యకర్తలు అందరితో మాట్లాడతారు. కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన ఈయన వింటాడు. వినేటువంటి క్రమం డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సమస్యలు ఆయన దృష్టికి కృష్ణ గారు మనతోటి ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఫోన్ లైన్లోకి అందుబాటులో వచ్చారు. ధర్మశ్రీ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు ధర్మశ్రీ గారు? బాగున్నారా? బాగున్నా అండి. ఏంటి సార్, ఉత్తరాంధ్రలో విశాఖ వేదికగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సమావేశాలు సమీక్షలు వారి కార్యకర్తలతోటి నిర్వర్తిస్తామన్నారు. అదేవిధంగా 30వ తారీఖు అంటే ఎల్లుండి ఒక సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభ తర్వాత అనంతరం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ధర్మశ్రీ గారు ఏంటి మీరు కూడా ఉన్నారండి ఆ లిస్టులో? ఇది అర్థం లేని మాట. అదే ఎన్ని అనుకున్నా సరే వాళ్ళకి ఎన్ఆర్పి సంవత్సరం 4 మాసాలుగా ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను ఏమో పక్కన పెట్టి రోడ్లన్నీ నిర్వీర్యం చేసి నానా అవస్థలతో ప్రజలు ఉంటుండగా వీళ్ళు ఏంటంటే సంస్థాగతమైన నిర్మాణానికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే సంస్థాగతమైన నిర్మాణం చేయవలసింది ఏనాడో చేయవలసింది. పార్టీ పరంగా లేదంటే సంవత్సరం 6 మాసాలు అయిపోయింది. ఇంకా మనం ఎలాగ మునిగిపోతున్నటువంటి పడవ కాబట్టి ఆ పడవలో నడవలసిన బాధ్యత ఉంది కాబట్టి నడిచే వాళ్ళు ఎవరైనా మునిగిపోకుండా ఉండడం కోసం ముందుగా వీళ్ళు ఏదో ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎలాగా పక్కన పెట్టాడు. గ్రామాల్లో చూస్తే జనసేన టీడీపీ పోట్లాట్లు పెరుగుతున్నాయి. అంచేత పోట్లాట్లు పెరుగుతున్నటువంటి తరుణంలో ఎటువంటి ఇంకా ఇక్కడ ఏదో మన అందరం కూడా మన ఇక్కట్లు పోవాలనుకుంటే అందరం కూడా మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఒక వేదిక మీద కనిపించేటట్టు అనిపించేటట్టు వినిపించేటట్టు చేయాలని వాళ్ళేమో ఒక సభ పెడుతున్నారు. అది సభానాలో తెలియదు, అంతర్లీనంగా ఉన్నటువంటి క్షోభానాలో తెలియదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ అవ్వచ్చు లేదంటే బీజేపీ పక్కన పెట్టడానికి బీజేపీ ఏమి లేదు కానీ జనసేన అవ్వచ్చు వీళ్ళు కొట్లాటలతో కుమ్ములాటలతో ఉన్నారు. అంచేత కూటమి ప్రభుత్వంగా కుట్ర ప్రభుత్వంగా మారిపోయింది. అలాంటప్పుడు మన దారి మనం చూసుకోవడమా లేకపోతే ఎవరైనా జారిపోతారనే ఉద్దేశంతో ఎవరైనా పారిపోతారనే ఉద్దేశంతో పారిపోకుండా ఒక సభ పెట్టుకుంటున్నారు అంతే. అంతమించి ఇక్కడి నుంచి ఏమో మాజీ ఎమ్మెల్యేలు ఎవరో ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటు పరిగెడుతుంటారు. వ్యాపారాలు రాజకీయమే ప్రజాసేవే పరమావధిగా భావించుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మంచి ఆదరణ ఉంది. మంచి బ్రహ్మాండంగా మళ్ళీ రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది ఇప్పటికే చర్చలం అవుతుంది క్షేత్రస్థాయిలో. అలాంటప్పుడు రాజకీయం తెలిసిన వాడు కానీ వ్యవస్థాపూర్వకంగా ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఇది నిజం. కానీ విశాఖలో జరుగుతున్న సభకు సంబంధించి వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి టెన్షన్ వాతావరణం లేదా ధర్మశ్రీ గారు? ఏం లేదు. మేము ఇంకా మాకు ఒక రకంగా చూసి వినోదంగా ఉంది, ఫంక్షన్ గా ఉంది తప్ప టెన్షన్ గా లేదు. కారణం ఏంటంటే వాళ్ళ కుమ్ములాట్లు ఇప్పటికే గ్రామ స్థాయిలో బయట తేటతెల్లం అయిపోతున్నాయి. సో వీళ్ళు సంఘటన అవుతున్నారు కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఇప్పటికైనా కళ్ళు తెరవరా అని చూస్తున్నాం తప్ప మాకేమీ టెన్షన్ లేదు, ఆందోళన లేదు. ఆనందమే తప్ప ఆందోళన అయితే లేదు. ఒకటి అడుగుతారు, స్ట్రైట్ గా చెప్తారా ధర్మశ్రీ గారు? చెప్పండి. అవంతి శ్రీనివాస్ గారు జనసేనలో చేరుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది 2 రోజుల నుంచి. ఆయన ఆల్రెడీ వైసీపీలో మంత్రిగా పనిచేశారు, ఆయన రాజీనామా కూడా చేస్తున్నారు. సో ఏమంటారు మరి? వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ప్రజాప్రతినిధులుగా ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళకి ఏంటంటే ఎటు గాలేస్తే అటు వాళ్ళది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు. అధికార పార్టీ వాళ్ళ పార్టీ. ఓకే.
అధికార పార్టీ ఏది అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి అటు వెళ్ళిపోతుంటారు. అంచేత దాని గురించి నన్ను అడిగే కన్నా ఆయన్ని అడిగితేనే బెస్ట్. కాదు ధర్మశ్రీ గారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా పార్టీలో టీడీపీ కానీ జనసేన కానీ రమ్మని? మాదంతా కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అండి. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో నడిచాము మొదటి నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇంతవరకు కూడాను. అంచేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచే ట్రావెల్ చేస్తున్నాం. మమ్మల్ని అడగడానికి ఎవరు సాహసించరు. అడిగారా హల్లా కన్విన్స్ చేసేస్తాం మా వైపు రావడం కోసం. సో అయితే మొత్తానికి విశాఖలో జరిగేటువంటి జనసేన అధినేత సంబంధించిన సభ మీద మీకు ఎలాంటి అభిప్రాయం లేదు, సో ఎలాంటి ఆందోళన లేదు? ఆనందమే తప్ప ఆందోళన లేదు. రైట్, మరి చూద్దాం. మరి ఆయన రేపు సభలో మరి అక్కడున్న వైసీపీ నేతలను ఏ మేరకు టార్గెట్ చేస్తారో తర్వాత మళ్ళీ మాట్లాడదాం ధర్మశ్రీ గారు. ధన్యవాదాలు సార్ ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే, మళ్ళీ సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. మీ దగ్గర మళ్ళీ వస్తాను కృష్ణారెడ్డి గారు. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే. సో ఎలాంటి ఆందోళన లేదు, మాకు కాస్త వినోదంగా ఉంది సో అని మరి మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి. ఏమంటారు సురేంద్ర నాయుడు గారు? సో కూటమిలో కుమ్ములాట్లు ఉన్నాయి గ్రామాన్ని చెప్తా ఉన్నారు. ఇందాక అంబటి రాంబాబు గారు కానీ ఇప్పుడు కరం ధర్మశ్రీ గారు కానీ. సో వాళ్ళు ఎదురు చూస్తుంటారు అనుకుంటా మరి జనసేన టీడీపీ మధ్య ఎక్కడన్నా కుమ్ములాట జరిగితే బాగుండని. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా సోదరుడు మెరుపుల మహేష్ గారికి, వైసీపీ సోదరులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా 99 ఇచ్చిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వాళ్ళు లేదు మాకు బాధగా ఉంది అని ఎవరైనా చెప్తారు సార్. ఆ పార్టీలో నుండి మునిగిపోయే పార్టీలో నుండి ఇప్పుడు నావ ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఒక నావ మునిగిపోతూ ఉంటుంది, పక్కన ఇంకొక నావ హ్యాపీగా పోతా ఉంటే ఈ నావలో నుండి ఎగిరి ఆ పక్క ఆ నావలోకి దూకేసేటప్పుడు వీళ్ళని కొంతమందిని దూకే వాళ్ళని వద్దు నువ్వు రావద్దు అంటే మీకు ఎలా ఉంది, వాళ్ళు దూకేసింది ఆనందంగా ఉందా ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు వాళ్ళు? అంతే కదా. ఇది కూడా వైసీపీ అనేది ఎప్పుడు మునిగిపోయింది నావ. ఆ మునిగిపోయిన నావని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇందాక అంబటి రాంబాబు గారు ధర్మశ్రీ గారు ఇద్దరు ఒకే లెవెల్లో మాట్లాడినారు. మాది వైసీపీ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి అనుచరులు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, మాకు ఆ ఫ్యామిలీ మమ్మల్ని ఎవరు అడగరు అనేసి ఇవన్నీ పుచ్చిపోయినట్టువి. మనం ఊర్లలో వంకాయలు కోసుకొని వచ్చి అమ్మేటప్పుడు పుచ్చిపోయినటువన్నీ సపరేట్ చేస్తాం, బాగుండేటివన్నీ సపరేట్ చేస్తాం. ఆ విధంగా పుచ్చిపోయినటువన్నీ పక్కన వేసేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడిగేవాడు లేదు, పట్టించుకునేవాడు లేదు. వీళ్ళను ఆ విధంగా అడిగేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఆ మాదిరి మాట్లాడతారు అంతే. దాంట్లో ఏమి పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఒకటి. రెండోది వచ్చి ఇందాక వీళ్ళు ఒక హాస్యాస్పదమైనటువంటి డైలాగులు వేస్తారు వీళ్ళిద్దరు కూడా. ఏం వేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ప్రజల్లోకి ఆయన అధికారంలోకి ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు రాలేదు, ఇప్పుడు 13 నెలలు రాలేదు జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అధికారంలోకి రాకముందు కూడా ఆయన ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా ప్రజల్లోకి వచ్చారు. మీరందరూ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ జనాల్లోకి తిరగనీయకుండా చేసినా కూడా నేను ప్రజాసేవ చేయాలా, ప్రజల కోసం పనిచేయాలా అని చెప్పి ప్రజల్లోకి వచ్చారు. ఆయన సినిమాను ఆపేస్తే కూడా, ఆయన సినిమాను పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తే కూడా నేను ఫ్రీగా కావాలంటే సినిమా వేస్తా, నేను ప్రజల కోసం పనిచేస్తా, వచ్చిన డబ్బును ప్రజలకు పంచుతానని చెప్పి ఆ రోజు ప్రజల్లోకి వచ్చింది మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైనా రోడ్లు వర్క్ జరుగుతూనే ఉన్నాయి. అస్తవ్యస్తం. 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టే లేదు, ఒక రోడ్డు కట్టలేదు, ఒక కాలువ కట్టలేదు. కనీసం జెండా వందనం చేసేదానికి కూడా 100 రూపాయలు ఇల్లే వైసీపీ. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామానికి మంచినీరు కావాలి అని చెప్పుతూ 10,000 రూపాయలు ప్రతి చిన్న గ్రామానికి కూడా 10,000 రూపాయలు, పెద్ద గ్రామానికి 1,00,000 రూపాయల వరకు జెండా వందన కార్యక్రమాన్ని కూడా ఇప్పించిన ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. ఆయన గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒకటి, మనం 5 సంవత్సరాలు ఏం చేసినాం అనేది ఒకటి చూసుకోవాలి కదా. మీరు అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలలో ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా? ప్రజల్లోకి వచ్చి కనీసం ప్రజల్లో పక్కన పెట్టేద్దాం సార్, వీళ్ళ ఎమ్మెల్యేలకు కూడా 151 మంది ఎమ్మెల్యేలకి సింహభాగం దర్శనం ఇవ్వలేదు. ఆయన సింహభాగం ఎమ్మెల్యేలకి ఎవరికి కూడా ఈయన అపాయింట్మెంట్ 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి దుస్థితిలో ఆ పార్టీ ఉంది. అదే విధంగా ఎక్కడైనా బటన్ నొక్కాలని చెప్పి ఆయన వస్తే కూడా
ఆకాశంలో వచ్చాడు అనుకోండి, కింద షాపులు మూసేశారు, కింద ఉండే చెట్లన్నీ నరికేశారు. అంత భయం, అభద్రతా భావం. ఒకవేళ దారిలో ఆకాశంలో వచ్చి ఎక్కడైనా దిగి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలా వాహనం అనుకుంటే ఆ పక్కనుండే షాపులన్నీ కూడా కనపడకుండా 3 రోజులకు ముందే షాపులు మూపించి పరదాల సాటున ఈయన 5 సంవత్సరాల ప్రచారం జరిగింది, అధికారం జరిగింది. ఆయన కూడా మాట్లాడితే ఏం మాట్లాడతాం? ఇప్పుడు 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వీళ్ళు 10 లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తిన పెట్టి వెళ్ళినా కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర పోయి కలుస్తా ఉన్నారు. మొన్న చంద్రబాబు గారు కూడా చూడండి, మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడో ఒక జిల్లాలో మీటింగ్ పెడితే ఎక్కడో ఒక 10 ఇండ్ల దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో కూర్చొని, ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా సార్ బ్రహ్మనాయుడు గారు? పెద్దలు కృష్ణాంజనేయులు కూడా అనుభవస్తులు, మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఒక పాకలో పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే వెంటనే కలెక్టర్ని పిలిచి ఆ సమస్య సాల్వ్ చేయమని చెప్తూ, వాళ్ళకి ఒకవేళ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టివ్వండి అని చెప్తూ వాళ్ళ సమస్యలు తీర్చినటువంటి ముఖ్యమంత్రి. దాన్ని కూడా మీరు హర్షించలేకపోతే ఎట్లా? హర్షించలేరు. కానీ ఆ మాదిరి కూడా చేయలేకపోతే, ఇప్పుడు P4 సిస్టమ్ ఒకటి తెచ్చారు సార్. P4 సిస్టమ్ లో నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను సార్, నేను కూడా గర్వంగా చెప్పుకుంటా. P4 సిస్టమ్ లో నేనేమో కోట్లాది రూపాయలు నేను సంపాదించిన కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి నేను కూడా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నా. మొట్టమొదట మా నియోజకవర్గంలో మొట్టమొదట రాజకీయ నాయకుల్లో దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నాకు కోట్లు లేవు, మనసుంది. కోట్లు కంటే ఎక్కువ మనసుంది నాకు, ఇవ్వాలని. దగ్గర ₹1,00,000 ఉంటే 10,000 ఇవ్వాలని చెప్పి ఆ విధంగా బంగారు కుటుంబాలను తీసుకొని ఆ బంగారు కుటుంబాలని ఒక అద్భుతంగా డెవలప్ చేసి వాళ్ళు రేపు దత్తత తీసుకునే స్థాయికి ఎదిగిపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కదా. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే కూడా కనీసం మీరు అప్రిషియేట్ చేయలేకపోతే పోయినారు. విమర్శించకుండా ఉంటే మంచిది కదా. ఇప్పుడు 10 రెట్లు సార్ పింఛన్ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. పింఛన్ గురించి వీళ్ళు మాట్లాడతారు. వికలాంగుల పింఛన్ ఎక్కడా కూడా ఒక్కరికి కూడా పింఛన్ తీయలేదు. అందరికీ ఈ వైసీపీలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా వికలాంగుల పింఛన్ తీయలేదు. వాళ్ళకు కూడా కంటిన్యూగా ఇస్తాము. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వైసీపీ మహిళలు కూడా ప్రయాణం చేయొచ్చు సార్. మనమే వైసీపీ మహిళలు మీరు ఫ్రీగా ప్రయాణం చేయకూడదు అని చెప్పి మేము చెప్పండి. వైసీపీ ప్రయాణం చేయొచ్చు. శ్రీకాంత్ గారు కూడా ఎలిజిబిలిటీ ఉంటే, శ్రీకాంత్ గారి ఇంట్లో బిడ్డలో మనవల్లో ఎవరన్నా ఉంటే 5 మంది ఉన్నా కూడా 5 మందికి కూడా అమ్మ తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తాం. దీన్ని కూడా విమర్శించద్దండి. ఒకవేళ వీలైతే మీరు సూచన చేయండి. ఒక మంచి సూచన చేసినారంటే మేము కూడా స్వాగతిస్తాం. ఆ సూచన ప్రకారం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికలు ఇప్పుడు లేవు, దాదాపు ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు లేవు. 4 సంవత్సరాల తర్వాత ప్రచారంలో మనం మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీ సభ్యుల్ని ఉత్తేజపరచడం కోసం వాళ్ళందరినీ కూడా హక్కును చేసుకొని ఈ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏమేమి తప్పులు జరిగాయా, ఒప్పులు జరిగాయా, ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి, ఆ లోపాలు సర్దేసుకొని మనం ముందుకు పోదామంటున్నారు. దాన్ని కూడా హర్షించలేకపోతే ఎట్ట సార్? ఇంత అమ్మాయి ఇంత సుత్రబుద్ధి లోపల పెట్టుకొని శ్రీకాంత్ గారు చెప్పాలంటే బ్రహ్మనాయుడు గారు వైసీపీ పార్టీ అభినవ శకుని అంటే కలియుగ శకుని పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు వాళ్ళకు ఎవ్వరికి విడదీయలేరు. అవినాభావ సంబంధం. అందులో నేను గతంలో చాలాసార్లు చెప్పారు, టీడీపీ జనసేనది ఒక పెళ్లికి లాంటి బంధం ఎవరు విడదీయలేరు అని. దాన్ని ఖచ్చితంగా కాదలేము, ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు. శ్రీకాంత్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభ సాయంకాలం. ఉత్తరాంధ్రలో జనసేన అధినేత 3 రోజుల పాటు సమీక్షలు, సమావేశాలు, సభలు నిర్వహించుకుంటా ఉన్నారు. సో అది చూసి వైఎస్ఆర్సీపీ ఈర్ష్యతో రగిలిపోతా ఉందా? సో ఉత్తరాంధ్రలో ఏమైనా చేరికలు ఉండబోతా ఉన్నాయా? సో ఆల్రెడీ మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పుడు మాట్లాడింది కూడా మీరు వినే ఉంటారు. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, నేను అడుగుతున్నా, ఇది ఎవరి కోసం, ఎందుకోసం? ఈ ఉత్తరాంధ్రలో 3 రోజులు సమావేశాలు ఎవరి కోసం, ఎందుకోసం?
అనేది ఒక అంశము. వాళ్ళ పార్టీ శ్రేణుల కోసం, కార్యకర్తల కోసం. వినండి. ఎవరి కోసం, ఎందుకోసం అనేది ఒకటి వచ్చేస్తే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, బ్రహ్మాండమైన సభలు నిర్వహించారు. కానీ అప్పుడు ఏమనుకున్నారు, ఇంకా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ముఖ్యమంత్రి అవుతారు అన్న అభిప్రాయంతో అతను వచ్చాడు, అందరూ కూడా అవుతారు అని అనుకున్నారు. కానీ ప్రజలు ఏం చేశారు, రాజకీయం వేరు సినిమా వేరు అని చూపించారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్, సినిమా వేరు రాజకీయం వేరు అని ప్రజలు నిరూపించి కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపిలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. పవన్ కళ్యాణ్ గారిని కూడా గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు మన రామాంజనేయులు గారు కానీ మన అందరూ మాట్లాడి 100% స్ట్రైక్ రేట్ అంటారు. ఎట్లయితే ఉందండి 100% స్ట్రైక్ రేట్? 175కు నిలబడి దాంట్లో గెలిస్తే 100% స్ట్రైక్ రేట్. ఏదో తీసుకొని కూటమి పుణ్యమా అని నువ్వే గెలిచలేదు, 27 గెలిస్తే ఇది ఎట్లయితుంది స్ట్రైక్ రేటు? కాబట్టి అది రాంగ్. అది ఆ స్ట్రైక్ రేట్ అనేది రాంగ్. ఇంకొకటి, ఈ జనసేన పార్టీకి జెండా లేదు, అజెండా లేదు. ఒకటి ఎందుకోసం అంటే నాయకులు గాని కార్యకర్తలు గాని బాగా గమనించాలి. ఒకసారి వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు. ఇప్పుడు చిరంజీవి పార్టీకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలిచలేదు అంతమంది జనం ఉంటే? ఏదో ఇప్పుడు కూటమితో చంద్రబాబు నాయుడు గారికి మన ఊడిగం చేయాలని బీజేపీ పార్టీతో కలిసి ఏదో ఊడిగానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ఏదో గెలిచాడు. కానీ లేకుంటే అది కూడా ప్రసక్తి లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సభలో వారిని ధైర్యంగా చెప్పమనండి, వచ్చే ఎన్నికలలో 175కు 175 మనం నిలబడతాం, మనం ముఖ్యమంత్రి స్థానంలో మొదటి రేసులో ఉంటామని ఒక్క మాట ధైర్యంగా చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. కాబట్టి ఆ పరిస్థితి ఉండదు. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి 10-15 ఏళ్ళు ఊడిగం చేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు ఒప్పుకోరు. ఉత్తరాంధ్రలో ఇటువంటి పార్టీలో చేరాలని ఏ నాయకుడు అనుకోడు. ఏదో మహేష్ గారు అట్లా వారు రక్తంలో చిరంజీవి గారి బ్లడ్ లేకుంటే వారి యొక్క వాళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఎక్కువై వీళ్ళు ఏదో మాట్లాడొచ్చు. కానీ ఇది పార్టీ బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడదు, ఇది ఉపయోగం కాదు. ఆయన ఎప్పుడైతే ఆయన అభిమతాన్ని మార్చుకొని 175 స్థానాలకు 175 నిలబడి మేము నిలబడతాము సీఎం క్యాండిడేట్ రేసులో అన్నప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అది ఏదో కొన్ని రోజులు సినిమా తీసుకొని టైం పాస్ గా అట్లొచ్చి ఏదో ఒకటి పెట్టుకొని ఇంతకుముందు అంబటరాంబాబు గారు చెప్పినట్ల టైం పాస్ అంటే ఒక పక్కన చిన్న ఒక టైం పాస్ మాదిరి సినిమా అయిపోయిన తర్వాత దీన్ని చేయాలనుకుంటున్నారు. కాబట్టి విశాఖలో భారీ చేరికలు ఉంటాయని మా అభిప్రాయం కాదు. ఎవరు వైసీపీ పార్టీ నుంచి గాని ఇంకో పార్టీ నుంచి గాను చేరనేది మా అభిప్రాయము. మొదటి నుంచి కూడా మా వైసీపీ పార్టీ ఏం చేసిందంటే ఈ 3 నాళ్ల ముచ్చట అని మా వాళ్ళు చెప్పి పవన్ కళ్యాణ్ గారు బలవంత మార్గస్థానం చేస్తున్నారు. అంటే వారు అంటున్నారు కదా పోతే బాగుండదు ఇక్కడే ఉండాలా అనేది దీంట్లో ఉన్నారు. అది మన ఈ రాజకీయాన్ని సినిమాలుగా ఇప్పుడు మన సినిమా ఏమైంది చూసాం సార్. మొన్న సినిమా ఏమైంది, రాజకీయాన్నంతా సినిమాకు వాడారు. ఏమైంది సినిమా ఫ్లాప్ అయింది. అంటే ఏమి చూసారా మీరు? చూసారా సినిమా అంటే చూడకపోయినా ప్రజల్లో టాక్ కనబడుతుంది కదా. సినిమా చూడకపోయినా నేనేం చూడలేదు సినిమా కానీ ప్రజల్లో టాక్ ఏమైంది, సినిమా ఫ్లాప్ అయిన విషయము అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిండేదే. కానీ రాజకీయాన్నంతా సినిమాకు వాడారు. అందరితో మంత్రులతో చెప్పించారు సినిమా చూడండి అని. ఎందుకు చూడలేకపోయారు? రాజకీయం వేరే, సినిమా వేరే. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాన్ని రాజకీయంగా చేస్తారు, సినిమాని సినిమా చూస్తారు. ఇటువంటి దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అట్లే చూశారు. ఏదో కూటమి పుణ్యమా బీజేపీ తెలుగుదేశం రాజకీయం 24 అవర్స్ రాజకీయం, వైసీపీ రాజకీయం 24 అవర్స్ రాజకీయం, బీజేపీ రాజకీయం 24 అవర్స్ రాజకీయం. కానీ జనసేనది అది కాదు. అది జన సైనికులకు తెలుసు, నాయకులకి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ ఊరికే మామూలుగా జనరల్ గా ఏదో ఒకటి కార్యక్రమాన్ని పెట్టి అందరిలో మన్ననలు పొందాలనుకుంటున్నారు. కానీ ఇది పార్టీ సింగిల్ గా నిలబడితే ఉన్నది కాదు, వచ్చేది కాదు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. దీంట్లో ఏ డౌట్ లేదు. కానీ రాజకీయాన్ని రాజకీయంగా చేసి పవన్ కళ్యాణ్ ఆ సభలో ఇప్పుడు మహేష్ గారు చెప్తున్నా, ఈ సభలో జరిగే రేపటి సభలో
175 స్థానాలకు 175 స్థానాలకు దమ్ము ధైర్యము ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి చెప్పమనండి చాలు, ఇంకా దానికి ఇంకా తిరిగేలేదు. కాదు, చివరికి ఇలా వచ్చారండి మీరు. ఆయన వాళ్ళ ఇష్టం, సొంతంగా పోటీ చేస్తారు, లేకపోతే కలిసిపోతారు, లేకపోతే ఈసారి ఇంకో సీటు తగ్గించుకొని చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. మీరు ఎలా గెలవాలి అనేది మీరు ఎత్తులు పై ఎత్తులు వేసుకోవాలి, కానీ మీ పార్టీ స్ట్రాటజీగా ముందుకెళ్ళాలి, కానీ ఆయన చేయమనండి. అంటే అట్లా కాదు, మా స్ట్రాటజీ కాదు. మీరు ఎట్లా చెప్తారు సార్ వాళ్ళని సింగిల్ గా పోటీ అంటే? వాళ్ళు చెప్పేది స్ట్రైక్ రేట్ అంటారే, అది రాంగ్ అని చెప్పడానికి ఓకే సమయం తక్కువగా ఉంది, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. 175కు నిలబడి స్ట్రైక్ రేట్ ఎంత అనేది అర్థమవుతుంది. ఏదో కూటమి ప్రభుత్వంలో ఈవీఎంలో లేకుంటే ఇంకొకటో రోజు చూస్తూనే ఉన్నాం. 40 లక్షల ఓట్లు. సరే, ఇప్పుడు సార్ ఆ అంశం వద్దండి దయచేసి, ఆ అంశం ఇంకా ప్రత్యేకంగా చర్చిద్దాం. డైలీట్ అయిపోతుంది చర్చ, పక్కదావ పడుతుంది. ఇప్పుడు నాయుడు గారు ఏమేమో చెప్పారు, అక్కడికి పోలేను నేను, ఆయనకు కౌంటర్ ఇవ్వదలుచుకోలే. కానీ నేను స్ట్రైట్ గా సూటిగా సుత్తి లేకుండా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మర్నాడు జరిగే సభలో 175కు నిలబడతాము, మనమంతా క్యాండిడేట్లను రాజకీయం చేస్తాను, సినిమా పక్కన పెడతాను, మనం ఇండివిజువల్ గా ముందుకు పోతాము అని ఒక్క మాట దమ్ము ధైర్యం ఉంటే జన సైనికులందరినీ చెప్పాను. అసలు కాదు సార్, మీరు అడిగే దానికి అర్థం ఉందా? వాళ్ళు పొత్తులో ఉన్నారు, 15 ఏళ్ళు కలిసి వెళ్తామంటే మళ్ళీ 175 పోటీ చేస్తామని చెప్పాలని అడుగుతున్నారు మీరు. నేను అదే చెప్పేది, అట్లాంటప్పుడు నాయకులు కార్యకర్తలు విస్మరించరు. ఓకే కంక్లూజన్ తీసుకుందాం. మెరుపుల మహేష్ గారు 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం అండి దయచేసి. ఒకరి కింద రైట్ దయచేసి, సమయం తక్కువగా ఉంది, సహకరించాలి. 1 by 1 కంక్లూజన్ నాయకులు కార్యకర్తలు బ్రహ్మనాయుడు గారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మహేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. పార్టీని ఎవరు విస్మరించరు. ఓకే దయచేసి ఆగాలి మీరు. శ్రీకాంత్ గారు, నేను అడుగుతున్నా. మహేష్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెట్టాడు, ఏ స్థాయికి తీసుకొచ్చాడనే విషయం ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా తెలుసు. వై నాట్ 175 దగ్గర నుంచి ఈ రోజు 11 సీట్లు తీసుకురావడం జరిగింది. వ్యూహాలు స్ట్రాటజీస్ అనేది నాయకులు వేస్తారండి. మీకు కూడా 170 మహేష్ గారు, పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ గారు సమయం తక్కువ ఉంది, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. సమయం తక్కువ, అందరూ కంక్లూజన్ ఇద్దరు టక. నా శ్రీకాంత్ అన్న, వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రస్ట్రేషన్ ఇలాగే ఉంటుంది. ప్రతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తారంటే 175 నియోజకవర్గాలు పోటీ చేయమని చెప్పండి, బయట రమ్మని చెప్పండి, సింగల్ గా రమ్మని. మీరు చెప్పినట్టు రాజకీయం మేం చెయ్యం, మేమేం చేయాలో మాకు తెలుసు, రాజకీయాలు ఎలా చేయాలో. మీకు నిజంగానే అంత స్వేచ్ఛ ఉంటే అదే విషయాలు తీసుకెళ్లి మీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండకుండా ఈ రోజు దాదాపు 13 నెలలు 14 నెలల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఉండింది 32 రోజులు మాత్రమే. సో కాబట్టి సార్, మా పార్టీ ఈ రోజు ఎలా ముందుకెళ్లాలా, ఏ వ్యూహంతో వెళ్లాలనే స్ట్రాటజీ అది మాది. మా అధినేత వేస్తారు, మా అధినేత తగ్గట్టు మేము ఫాలో అవుతాం, అంతవరకే తప్ప వీళ్ళు చెప్పే విషయాలంతా వినే పరిస్థితి లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ ఇలాగే మాట్లాడతారు కూడా, దానికి మేము ఎటువంటి సమాధానం. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళ క్రియాశీలక కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో బహిరంగ సభ పెట్టడం వెనక అది స్ట్రాటజికల్ గా చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా సమాధానాలు వాళ్ళ కార్యకర్తల మధ్యలో ఉండేటువంటి అనుమానాలకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటది. అంతే తప్ప ఇదేదో ప్రభుత్వము ఈ 14 నెలల్లో అద్భుతంగా ఈ ప్రభుత్వం చేసింది అని ఆయన ఏం చెప్పక్కర్లా. ఎందుకంటే హీఈస్ నాట్ కెప్టెన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ ఓన్లీ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్, అంతే. ఆయన ఏమీ లీడర్ కాదు, ప్రభుత్వాన్ని నడిపేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది కనీసం తన కార్యకర్తల్లో ఉన్న అనుమానాలు, అపోహలు, వాళ్ళకుండే భయాలు ఇవన్నిటిని తొలగించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. అందుకని నేరుగా వాళ్ళతోనే బహిరంగ సభ పెట్టుకొని వాళ్ళ మధ్యలో ఏమేమి అనుమానాలు ఉండే సమస్యలు ఇవన్నీ తీసుకుంటారు 2 రోజులు. తీసుకున్న తర్వాత లాస్ట్ రోజు వాటికి సంబంధించినటువంటి సమాధానాలని బహుశా పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద నుంచి ఇవ్వచ్చు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇందాక నుంచి మీరు ప్రస్తావన చేస్తున్నారు, ఉత్తరాంధ్రలో ఎవరో వచ్చి వైసీపీ వాళ్ళు చేరతారు ఇవన్నీ అటువంటి దాని మీద చాలా క్లారిటీ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీలో చేరటం అనేటువంటి నాయకులతో జనసేనకు వచ్చి ఒరిగేది ఏంటి? మీరు ఇందాక నుంచి ఒక ప్రస్తావన చేస్తున్నారు, అవంతి శ్రీనివాస్ అని. అవంతి శ్రీనివాస్ అనైతికమైనటువంటి చర్యల వల్ల అతనికే గౌరవం లేదు. అలాంటి వాడు వైసీపీలో ఉంటే ఉంది, రేపొద్దున జనసేనకు వస్తే జనసేనకు అవమానం తప్ప ఆయన వాళ్ళు వచ్చి ఒరిగేది ఏముంటది? ఆయన వచ్చి చేరినందు వల్ల వచ్చేది ఏముంటది? పాత సీసాలో కొత్త సారా పోసినందువల్ల ప్రయోజనం ఉండదు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టుగా
కొత్త నాయకుల్ని, యువ రక్తాన్ని, జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళని నాయకుల్ని చేసి వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలను చేసుకుంటే ఉపయోగం అయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెచ్చుకొని ఎంతమందిని చేసుకుంటే ఉండదు. వైసీపీకి వచ్చే నష్టమే ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు. వైసీపీ వాళ్ళందరినీ తెచ్చుకున్నా వచ్చే నష్టం కూడా. సురేంద్ర నాయుడు గారు, 1 word కంక్లూజన్. సార్, ఇప్పుడు ఏ పార్టీకైనా ఒక వ్యూహము అనేది ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఒంటరిగా పోవాలన్నా, జంటగా పోవాలన్నా అనేది ఆ పార్టీ అధినేత ఇష్ట మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి కూడా లాస్ట్ 5 సంవత్సరాలు కూడా చూసినాం, వైసీపీ వాళ్ళు ఎంతసేపు అరిగిపోయిన రికార్డు ఒకటి వేస్తారు. దమ్ము ధైర్యం, దమ్ము ధైర్యం. ఆ దమ్ము ధైర్యం ఏడపోయింది, ఎక్కడ పడిపోయింది? జనాలు తెలుసు కదా దమ్ము ధైర్యం ఏమైంది అనేది. 101, 175, వై నాట్ 175 అన్నారు. ఏమైంది? ఒంటరిగా వస్తుంది సింహం అన్నారు. అందరూ కూడా జనాలు కూడా ఏమంటున్నారంటే ఆ సింహం ఒంటరిగానే ఉండాలా, ఒంటరిగానే అడవిలో ఉండాలి సింహం. జనంలోకి వస్తే ఆ సింహాన్ని బడికి పూజ చేస్తారు అని చెప్పి. ఎందుకంటే సింహం కాబట్టి ఎవరు దగ్గరికి చేర్చుకోరు సార్, అందుకని దూరంగా పెట్టారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎవరైనా ఒక 3-4 పార్టీలు కానీ కలిసి అలయన్స్ చేసుకుందాం మనము రాండి అని అడిగితే చేరాలని ఉంది. కానీ వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఎందుకంటే అది మునిగిపోయే పడవని అందరికీ తెలుసు కాబట్టి, అతను మోనార్క్ అనేసి తెలుసు. సొంత పార్టీ ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని కలవనాడు. రేపు మనం ఏదన్నా అలయన్స్ పెట్టుకుంటే మనకెంత గౌరవిస్తాడు, మనతో ఏం కలుస్తాడు. కాబట్టి అది వద్దురా నాయన, మనకు 1 సీట్ రాని, 1/2 సీట్ రాని, మనం సపరేట్ పోదామని మిగతా పార్టీలు అనుకున్నాయి. ఏమనుకున్నావు? మాకు కూటమి ఊడిగం అని అంటారు సార్ వీళ్ళు, వైసీపీ వాళ్ళు. అవును సార్, మేము కూటమి జనాలకు ఊడిగం చేయడం కోసమే మేము పుట్టాం సార్. ప్రజలకు ఊడిగం చేయడం కోసమే ఈ పార్టీ ఉంది సార్. ప్రజలకు మా జీవితాంతం ఊడిగం చేయడం కోసమే మేము సమయం లేదు. శ్రీకాంత్ గారు క్లారిటీ ఇచ్చారుగా మీకు. ఇప్పుడేమంటారు శ్రీకాంత్ గారు? ప్రజలకు ఊడిగం చేస్తామంటున్నారు వాళ్ళు. మీట్లో ఉన్నారండి శ్రీకాంత్ గారు, మీరు మీట్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు మీట్లో ఉన్నారు. మీరు ప్రజలకు ఊడిగం చేయడం మంచిదే, కానీ నరేంద్ర అన్న గారికి అంటే పని జరిగింది వాళ్ళకి. ఈసారి పని జరిగింది. ఎవరితో? పవన్ కళ్యాణ్ గారితో కొంచెం పని జరిగింది.